శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2026 జూలై 10 శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం బహుళపక్షం ఏకాదశి తిథి. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:35 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:35 ఉంది. చంద్రోదయం రాత్రి 1:15 ఉంది. చంద్రాస్తమయం పగలు 2:44 ఉంది. ఈరోజు ఏకాదశి తిథి భరణి నక్షత్రం ఉంది. ఏకాదశి తిథి రాత్రి 1:41 వరకు ఉంది. తదుపరి ద్వాదశి తిథి వస్తుంది. భరణి నక్షత్రం ఉదయం 10:02 వరకు ఉంది. తదుపరి కృతికా నక్షత్రం వస్తుంది. యోగం శూలం రాత్రి 2:11 వరకు ఉంది. తదుపరి గండ కరణంబవ మధ్యాహ్నం 3:13 వరకు ఉంది. తదుపరి బాలువ రాత్రి 1:55 వరకు ఉంది. తదుపరి కౌలువ. ఈరోజు ఉన్నటువంటి శుభ సమయాల గురించి తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:16 నుండి 5:04 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:47 వరకు ఉంది. అమృతకాలం ఉదయం 5:51 నుండి 7:24 వరకు ఉంది. శుభ సమయం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఉంది. ఇంకా ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాల గురించి తెలుసుకుందాం. వర్జ్యం రాత్రి 9:22 నుండి 10:53 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:10 నుండి 9:02 వరకు ఉంది. తిరిగి తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుండి 1:23 వరకు ఉంది. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. యమగండ మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. గుళిక కాలం ఉదయం 7:29 నుండి 9:06 వరకు ఉంది. ఈ రోజు పండుగలు విశేషతలు వచ్చేసి ఈ రోజు యోగిని ఏకాదశి అయితే ఉందండి. ఈ రోజు ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారు తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు అంతా మంచి రోజు అయితే కాదండి. అంటే ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఇది ఈ రోజు పంచాంగ వివరాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.